Hello everyone, welcome to our channel Maths by Pitamsha. In this video, we are going to discuss about limits and continuity. If limits, let f maps from C to C, okay, and Z naught belongs to capital C domain, and L belongs to capital C complex numbers codomain. Z అనేది డొమైన్ లో ఉంటుంది, అలానే L అనేది కోడొమైన్ లో ఉంటుంది. ఓకే, దెన్ L is said to be limit of f at Z naught. అంటే ఈ Z plane with x real axis and y imaginary axis, and this is W plane with u real axis and v imaginary axis. ఓకే, మన ఒక పాయింట్ ఇక్కడ Z naught అనే పాయింట్ మనం Z ప్లేన్ లో తీసుకునే దీని యొక్క ఇమేజ్ అనేది W ప్లేన్ లో ఇలా ఫామ్ అవుతుంది. దీని యొక్క లిమిట్ అనేది ఇక్కడ ఫామ్ అవుతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ దీని మీద అప్లై చేసే ఫంక్షన్ ఇలా ఎఫ్ అనే ఫంక్షన్ అప్లై అవుతుంది. దీని యొక్క లిమిట్ Z naught యొక్క లిమిట్ అనేది L అవుతుంది W ప్లేన్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను Z అనే ఒక పాయింట్ తీసుకున్నాం, దీని యొక్క ఇమేజ్ అనేది ఇక్కడ W ప్లేన్ లో ఫామ్ అవుతుంది f of z లాగా. ఓకే, ఇఫ్ ఇన్ కేస్ ఈ Z అనేది ఈ Z naught అప్రోచ్ అవుతూ ఉంటే ఈ f of z అనేది కూడా L కి అప్రోచ్ అవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎప్సిలాన్ రేడియస్ తోటి ఒక డెల్టా రేడియస్ తోటి Z ప్లేన్ లో ఒక సర్కిల్ డ్రా చేసుకున్నాం. నెక్స్ట్ సేమ్ W ప్లేన్ లో కూడా ఒక ఎప్సిలాన్ రేడియస్ తోటి ఒక సర్కిల్ డ్రా చేసుకుంటున్నాం. ఇలా ఈ డెల్టా అండ్ దీని ఒక రేడియస్ డెల్టా అండ్ దీని ఒక రేడియస్ ఎప్సిలాన్. ఈ డెల్టా అండ్ ఎప్సిలాన్ అనేవి వెరీ స్మాల్ పాజిటివ్ రియల్ నెంబర్స్. అంటే ఇవి చాలా నెగ్లిజిబుల్ గా ఉంటాయి దీని యొక్క రేడియస్ అనేది. సో ఈ రేడియస్ అనేది చాలా చిన్నగా ఉంటాయి. ఈ పాయింట్, ఈ డిస్టెన్స్ బిట్వీన్ జెడ్ అండ్ Z naught వీటి యొక్క మధ్య డిస్టెన్స్ అనేది ఇంకా చాలా చాలా తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ అలానే ఎఫ్ ఆఫ్ జెడ్ అండ్ L యొక్క డిస్టెన్స్ కూడా చాలా చిన్నగా, చాలా నెగ్లిజిబుల్ గా ఉంటుంది. అడుగుతున్నాను, ఇఫ్ ఫర్ గివెన్ ఎప్సిలాన్ గ్రేటర్ దాన్ 0 there exists delta greater than 0 such that 0 less than mod z minus Z naught less than delta, that implies mod f of z minus L less than epsilon. వీటి మధ్యలో ఉన్న డిస్టెన్స్, దీని మధ్యలో ఉన్న డిస్టెన్స్ అనేది ఈ డెల్టా కంటే, ఈ డెల్టా అనేది దీనికంటే పెద్దగా ఉంది కదా, కాదు ఈ డెల్టా అనేది నెగ్లిజిబుల్ వాల్యూ, చాలా చిన్న వాల్యూ. సో ఈ రెండింటి మధ్య Z అండ్ Z naught మధ్యలో ఉన్న వాల్యూ దీనికంటే చిన్నగా ఉంటుంది. అంటే ఈ రెండింటి మధ్య ఉన్న డిస్టెన్స్ అనేది కూడా చాలా నెగ్లిజిబుల్ వాల్యూ అవుతుంది. అట్ ద సేమ్ టైమ్ సో ఈ ఎఫ్ ఆఫ్ జెడ్ అనేది ఈ Z యొక్క ఇమేజ్ అవుతుంది. సో ఈ ఎఫ్ ఆఫ్ జెడ్ అండ్ L మధ్యలో ఉన్న డిస్టెన్స్ అనేది కూడా ఎప్సిలాన్ కంటే చిన్నగా ఉంటుంది అని ఇది లిమిట్ యొక్క డెఫినేషన్. దీన్ని లిమిట్ Z tends to Z naught f of z is equal to L అని డినోట్ చేస్తాము. ఓకే, నెక్స్ట్ కంటిన్యూటీ. A function f of z is said to be continuous at z is equal to Z naught if f of Z naught is defined. కంటిన్యూటీ అంటే f of Z naught అనేది రాస్తుంది. f of Z naught అనేది డిఫైన్ అవ్వాలి అండ్ లిమిట్ z tends to Z naught f of z వాల్యూ అనేది f of Z naught కి ఈక్వల్ గా ఉంది. ఈ f of Z naught అవుతే we observe that for the function f of z to be continuous at Z naught, the function must be defined in some neighborhood of Z naught including Z naught. Then limit z tends to Z naught f of z is equal to f of Z naught అవుతుంది. దాన్ని కంటిన్యూస్ అని చెప్తాము. f of Z naught అనేది ఎగ్జిస్ట్ అవ్వాలి, డిఫైన్ అవ్వాలి, అలానే దాని యొక్క లిమిట్ వాల్యూ అనేది f of Z naught కి వాల్యూకి ఈక్వల్ గా ఉంటే దాన్ని కంటిన్యూస్ అవుతుంది అని చెప్తాము. Now we see some examples. Show that the limit z tends to 1 z square minus 1 upon z minus 1 is equal to 2 అని ప్రూవ్ చేయాలి. ఎలా సాల్వ్ చేస్తుంది? లిమిట్ z tends to 1, ఈ z స్క్వేర్ మైనస్ 1 అనే దాన్ని z స్క్వేర్ మైనస్ 1 స్క్వేర్ రాసుకోవచ్చు. ఇది a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ఫామ్ ఉంది. a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ అంటే a ప్లస్ b ఇంటూ a మైనస్ b ఫామ్ ఉంది. a వాల్యూ z అండ్ b వాల్యూ 1 నేను సబ్స్టిట్యూట్ చేద్దాం. z plus 1 into z minus 1 గా ఎక్స్పాండ్ చేసుకుంటాం అపాన్ z minus 1.
ఈ z-1 క్యాన్సిల్ అవుతుంది. ఈ లిమిట్ z tends to 1 z+1 అవుతుంది. ఇంకా z ప్లస్ లో 1 సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ చేస్తే 1+1 is equal to 2. Therefore లిమిట్ z tends to 1 z² - 1 upon z-1 is equal to ఇలా ఈ ఫంక్షన్ ఈ టర్మ్ యొక్క వాల్యూ అనేది 2 అవుతుంది. ఓకే, నెక్స్ట్ కంప్యూట్ ద ఫాలోయింగ్ లిమిట్స్. ఇది ఇంకా లిమిట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? లిమిట్స్ z tends to 4i z² + 16 upon z-4i. ఈ టర్మ్ ని లిమిట్ z tends to 4i, ఈ టర్మ్ ని z² - -16 గా రాసుకోవచ్చు కదా, z-4i. ఈ టర్మ్ ని -16 మనకి i వాల్యూ తెలుసు. i is equal to √(-1), i² is equal to -1 అవుతుంది. సో ఈ టర్మ్ ని లిమిట్ z tends to 4i z² మైనస్ హాఫ్ 4i² రాసుకోవచ్చు. 4i² అంటే 4² ఇంటూ i², 4² అంటే 16, i² అంటే -1 is equal to -16. ఈ -16 బదులుగా 4i² రాసుకున్నాం అపాన్ z-4i. ఇది a² - b² ఫామ్ లో ఉంది ఇది కూడా. సో a + b ఇంటూ a - b ఫామ్ లో ఎక్స్పాండ్ చేసుకుంటాం. లిమిట్ z tends to 4i z+4i ఇంటూ z-4i అపాన్ z-4i. ఈ టర్మ్ లో z-4i క్యాన్సిల్ అవుతుంది. మిగిలిన టర్మ్స్ లిమిట్ z tends to 4i ఇంటూ z+4i. ఈ టర్మ్ లో z ప్లస్ లో 4i సబ్స్టిట్యూట్ చేస్తే 4i + 4i is equal to 8i అవుతుంది. Therefore లిమిట్ z tends to 4i z² + 16 upon z-4i వాల్యూ 8i అవుతుంది. ఇలా లిమిట్స్ ని ఫైండ్ అవుట్ చేస్తాం. Now see one more problem. Limit z tends to iota z⁴ - 1 by z² - 1. ఈ టర్మ్ లో డైరెక్ట్ గా iota z ప్లస్ లో iota సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ చేస్తే iota⁴ - 1 అపాన్ iota² - 1. మనకి i వాల్యూ తెలుసు. i is equal to √(-1), i² is equal to -1, i³ వాల్యూ i² ఇంటూ iota రాసుకుంటాం. i² అంటే -1 ఇంటూ iota వాల్యూ -iota అవుతుంది. i⁴ వాల్యూని i² ఇంటూ i² గా రాసుకుంటాం. i² అంటే -1 ఇంటూ -1 వాల్యూ 1 అవుతుంది. i⁴ వాల్యూ 1 అవుతుంది. -1 అపాన్ i² వాల్యూ -1 -2. ఈ టర్మ్ సింప్లిఫై చేస్తే 1 - 1 0 అపాన్ -3 వాల్యూ 0 అవుతుంది. Therefore లిమిట్ z tends to iota z⁴ - 1 by z² - 1 వాల్యూ 0 అవుతుంది. ఇలా లిమిట్స్ ని ఫైండ్ అవుట్ చేస్తాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.